ఓ మంచి నాయకుడు ఎలా ఉండాలి? నాయకునికి ఉండాల్సిన ఆ దివ్యమైన గుణాలు నేను ఇందాక చెప్పినట్లుగా, అనయ్య మేమేమి నాయకులం కాదు కదా, మేము గృహిణులం కదా, చిన్నపాటి ఉద్యోగస్తులం కదా అనుకోవటానికి వీల్లేదు. ఒక స్త్రీ తన కుటుంబానికి నాయకురాలు, ఓ పురుషుడు తన ఇంటికి నాయకుడు. వీటన్నిటికి మించి నీ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి నీవే నాయకురాలివి. నీ ఆధ్యాత్మిక జీవితానికి నీవే నాయకుడివి. నాయకుడు ఎలా ఉండాలి? నెహెమ్యా దగ్గర నుంచి ఒక దివ్యమైన పాఠం. నాయకుని ఇంపాక్ట్ ప్రజల మీద ఎంత పడుతుందో ఓ భక్తుడు ఇలా అంటాడు. నాయకుడు యోధుడైతే, ధైర్యవంతుడైతే, పరాక్రమం కలిగిన వాడైతే, ఆ పరాక్రమం కలిగిన నాయకుని యొక్క నాయకత్వంలో 1000 మంది పిరికి సైనికులున్న ఆ 1000 మంది పిరికి సైనికులతో కూడా అఖండమైన విజయాన్ని నాయకుడు పొందుకోగలుగుతాడట. ఒకవేళ ఆ నాయకుడే పిరికివాడై 1000 మంది సైనికులు పరాక్రమవంతులైన వాళ్ళు ఓడిపోతారట. అంటే నాయకుని యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద అంత ఎక్కువ పడుతుంది. నీకు నీవే ఒక నాయకురాలిగా ఎంచుకో. నీ ఇంటిలో నీ ఇంపాక్ట్ చాలా ప్రభావం చూపిస్తుంది. నా ఇంపాక్ట్ సంఘం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎవరికారు ఒక మంచి నాయకులుగా దేవుని నీడలో ఎదిగే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఏంటి ఆ నెహెమ్యాలో ఉన్న నాయకత్వపు లక్షణాలు ధ్యానించుదాం. 2వ అధ్యాయం 11, 12, 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇవన్నీ చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి, రాత్రి అందు నేను నాతో కూడా కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజగంపు బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరను పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. 14 తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. 15 నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పని చేయు ఇతరులకే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. ఆమేన్. నంబర్ 1, ఓ మంచి నాయకునికి ఉండే దివ్యమైన లక్షణం, పనిలోనే విశ్రాంతి తీసుకుంటాడు. పనిలోనే విశ్రాంతి తీసుకుంటాడు. అయ్యా నీకు ఎప్పుడు రెస్ట్? పని చేస్తా వెళ్ళిపోతే అదే నాకు రెస్ట్ సార్, ఇక ఇంతకు మించిన నాకు రెస్ట్ లేదని ఒక నాయకుడు ఎప్పుడు విశ్రాంతి కోరుకోడు. కొంచెం సేద తీరటానికి అవకాశం ఎప్పుడు దొరికిద్దా, కొంచెం నెమ్మది తీయటానికి, ఒక చిన్నపాటి కునుకు వేసుకోవటానికి ఎక్కడ అవకాశం దొరికిద్దా అని నాయకుడు ఎప్పుడు విశ్రాంతి కోరుకోడు. పనిలోనే విశ్రాంతిని వెతుకుతాడు. ఎలా చెప్తాడన్న ఈ మాట ఇప్పుడు చదువుకున్న ప్రారంభపు వచనం ఉంది కదా, చూడండి ఆ మాట ఒకసారి. ప్రారంభపు వచనం కొంచెం బ్యాక్ చిన్న. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి, యెరూషలేముకి వచ్చాడు. ఎన్ని దినాలు అక్కడున్నాడు? ఆ 3 దినాలు ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు అని రాసిందా? ఏమి రాసింది? నెక్స్ట్ వర్స్,
రాత్రి యందు నేనును నాతో కూడా కొందరును లేచి. సహజంగా ఎవరైనా రాత్రిపూట ఏం చేస్తారు? పెద్దగా చెప్పాలిరా తల్లి. సహజంగా ఏ మనిషి అయినా రాత్రిపూట ఏం చేస్తాడు? ఈయనేమైనా ఊరు పక్క ఊరు వచ్చాడా, లేకపోతే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడా? నా వైపు చూడండి. ఇరాన్ దేశం నుంచి ఇస్రాయేలు దేశానికి గాడిద మీదో గుర్రం మీదో ప్రయాణమై వచ్చి ఉంటాడు, లేకపోతే ఏ ఒంటి మీదో ప్రయాణమై వచ్చి ఉంటాడు. నేనంట, ఓ కారు లేదు, ఓ వస్తువు లేదు, ఓ వాహనం లేదు, ఒక పశువు భారవాహికమైన గాడిదో పశువు మీదో ఎక్కి కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి యెరూషలేములో 3 రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది. కానీ ఏం చేశాడో తెలుసా? రాత్రి యందు. హననీ చెప్పింది నిజమా కాదా? నిజంగా ప్రాకారాలు పడిపోయాయా లేదా? గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయా లేదా? ఇతడు చెప్పినట్లుగా యెరూషలేం పట్టణం అగ్నికి భస్మం అయిపోయిందా లేదా పరిశీలించడానికి నేనేం చేయాలి, ఆ తర్వాత ప్లాన్ చేయటానికి రాత్రివేళ సంచరిస్తున్నాడు. ఓ మంచి సేవకుడు, ఓ మంచి నాయకుడు, వాడు తిండిపోతు కాకూడదు, సోమరిపోతు కాకూడదు, నిద్రపోతు కాకూడదు. ఈ 3 లక్షణాలు ఒక సేవకురాల్లో ఉన్న, ఒక సేవకుడిలో ఉన్న, ఒక క్రైస్తవుడిలో ఉన్న దరిద్రం ఎక్కడో ఉండదో అక్కడే ఉంటుంది. విన్నారు ఈ మాట? దరిద్రం ఎక్కడో ఉండదు. ఇక దరిద్రం కోసమే పుట్టినట్లుగా నిద్రపోతాను, తిండిపోతాను, సోమరిపోతాను. చిన్న పని చేసి నేను అలసిపోయా, నా వల్ల కాదు, చిన్నదానికి కూడా అలసిపోయి సోమరిపోతూ బ్యాచ్ ఎక్కడుంటుందో వాడు భవిష్యత్తులో నాయకుడిగా ఎదగలేడు. ఓ చక్కటి కొటేషన్ మీకు చెప్తాను. నాయకుని క్యారెక్టర్ తమ్ముడా ఉందా? ఓ చక్కటి కొటేషన్ చెప్తాను. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఏ లీడర్ విల్ బి వర్కింగ్ వెన్ అదర్స్ ఆర్ రెస్టింగ్. ఏ లీడర్ విల్ బి వర్కింగ్ ఎప్పుడు? వెన్ అదర్స్ ఆర్. గొప్ప నాయకుడికి ఉండే లక్షణం ఇది. అందరూ నిద్రపోతూ ఉంటే లీడర్ పని చేస్తాడు. అంటే ఈ లీడర్కి విశ్రాంతి ఎప్పుడు? చెప్పే కదా సార్ ఇందాకే, ఈ లీడర్కి విశ్రాంతి ఎప్పుడు? ఆడి పనిలోనే విశ్రాంతి తీసుకుంటాడు. ఇక పనిలోనే విశ్రాంతి. లీడర్కు ఉండే గొప్ప గుణం విశ్రాంతిని కోరుకోడు. ఎక్కడ పని చేసే అవకాశం దొరికిద్దని ఆ రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉంటే ఏ లీడర్ విల్ బి వర్కింగ్ వెన్ అదర్స్ ఆర్ రెస్టింగ్, స్లీపింగ్, ఈటింగ్. ఇంకే ఇంగు పెడతారో ఆ ఇంగు పెట్టవచ్చు మీరు, రైట్. వాళ్ళు రెస్టింగ్లో ఉన్నప్పుడు ఈయన వర్కింగ్. ఓ మంచి నాయకుడు. నేను మంచి నాయకుడిగా దేవునిలో ఎదగాలంటే నా ప్రక్కన నా అన్న పండుకోవచ్చు. ఆయన పండుకున్నాడు, నేను ఎందుకు పండుకోకూడదు? నేను ఒక్కబెట్టుకోను. ఆయన పండుకుంటాడు, నేను మేలుకొని నా ప్రభుతో గడపాలి. సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు, సంఘానికి వచ్చే ప్రజల కన్నీళ్లు తొడవబడినట్లు నేను ప్రార్థనలో గడపాలి. వాళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి నేను కూడా నిద్రపోతానని ఎవడినో వంక నేను వెతకను. ఒక నాయకుడిగా ఒక వ్యక్తి తయారు కావాలంటే ఇతరులను ప్రభావితం చేస్తాడు, కానీ ఇతరుల ప్రభావానికి వీడు గురిగాడు. ఆమెన్ చెప్పండి. ఏం చెప్పాను? ఆమెన్ చెప్పమానా? ఇతరుల ప్రభావం వీడి మీద పడదు. ఇతని ఇంపాక్ట్ ఇతరుల మీద పడేటట్లుగా ప్రభావితంగా ఉంటాడు. వాడి ఇంపాక్ట్ కాకపోయినా ఆ ఇంపాక్ట్ ఈ వ్యక్తి మీద పడకుండా తను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. యెరూషలేం పట్టణం అంతా నిషీది రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. గొరకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. మేము అలిసిపోయాం, పగలంతా పనిచేసామని అలిసిపోయి నిద్రపోతూ ఉంటే ఆ నిషీది రాత్రిలో ప్రాకారాలు ఎలా ఉన్నాయి, గుమ్మాలు ఎలా ఉన్నాయి, ప్రజల గృహాలు ఎలా ఉన్నాయి. మంచి నాయకుడు అందరూ నిద్రపోయేటప్పుడు ఈయన పని చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఓహో మంచి నాయకుడు అంటే అందరూ నిద్రపోయేటప్పుడేమో పని చేయాలి, అందరూ పని చేసేటప్పుడేమో నాయన. అది అర్థమైంది. అందరూ పని చేసేటప్పుడు నిద్రపోతాడని కాదు. ఈ వ్యక్తికి
పనిలోనే విశ్రాంతిని వెతికే ఆ దివ్యమైన కృప ఏ వ్యక్తిలో ఉంటుందో వాడు భవిష్యత్తులో మహా గొప్ప నాయకుడు అవుతాడు. ఓ మహా గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు ప్రాణం. తల్లిని తండ్రిని తోబుట్టువులను అందరినీ విడిచిపెట్టడానికి కారణం ఆయన మీద ఉన్న ప్రేమే. మహా గొప్ప నాయకుడు. ప్రపంచ దేశాలకు నేటికి నాయకుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ ఆయనే, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నాయకత్వం క్రింద 2000 సంవత్సరాల క్రితం మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. లోకంలో ఏ మినిస్ట్రీ అయినా చూడండి, ఆ నాయకుడు బ్రతికున్న కాలం వైభవంతో ఉంటుంది. దైవజనుల్లో పెద్ద ఆయన చెప్తూ ఉండేవారు, ఏ మినిస్ట్రీ అయినా విరాజిల్లితే 40 సంవత్సరాలు విరాజిల్లింది, ఆ తర్వాత కనుమరుగైపోద్ది. ఆ పెద్ద ఆయన చెప్పే మాట, మీరు ఏకీభవిస్తారంటే నేను ఏకీభవిస్తాను అని కాదు, ఏకీభవించనని కాదు. అయితే ఏ సంస్థ అయినా కాలానుగుణంగా కనుమరుగైపోద్ది. మన చిన్నప్పుడు రేడియో ఆన్ చేస్తే చాలు, వాషింగ్ పౌడర్ నిర్మా టన్ టైం, పాలల్లోనే తెలుపు మెలమెలలాడే మెరుపు, వాషింగ్ పౌడర్ నిర్మా టన్ టైం అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడైనా వాషింగ్ పౌడర్ నిర్మా పేరు విన్నారా? అరే చెప్పండి సార్. ఇంగ్లీషా? నో. రైట్, థ్యాంక్ యూ అట్లా చెప్పాలమ్మా. రైట్, చెప్పండి. ఇప్పుడు వింటావా? మన చిన్నప్పుడు ఒక సైకిల్ ఉండేది. సైకిల్ అక్క అట్లాస్ దాకా రాలేదు అప్పుడు. అదిగో ఎవరు అక్క? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ పేరు వినపడుతుందా? ఒకప్పుడు కొన్ని సంస్థలు విరాజిల్లాయి. నాయకులు చనిపోవటంతో ఆ సంస్థల ప్రభావం కూడా కాలగమనంలో కనుమరుగైపోయింది. ఈ క్రైస్తవ్యాన్ని ప్రారంభించిన మహా గొప్ప నాయకుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం 12 మందితో ప్రారంభించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఒక్కడితో ప్రారంభించబడిన ఆయన నాయకత్వంలో ప్రారంభించబడిన ఆయన పరిచర్య ఒక దేశం నుండి 200 దేశాలకు విస్తరించింది. ఒక వ్యక్తి కోట్ల మంది సైన్యంగా మారిపోయాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని అలాంటి త్యాగమూర్తులను తయారు చేశాడు. నేనంట, ఓ మహా గొప్ప నాయకుడా, నీ సక్సెస్ కారణం ఏంటి? ఏంటో ఆయన సక్సెస్ కారణం చెప్పమంటారా? పగలంతా పనిచేసేవాడు, రాత్రి అంతా, నా వైపు చూడాలి, పగలంతా పనిచేసేవాడు, రాత్రి అంతా. యేసయ్యతో పాటు పగలంతా శిష్యులు వచ్చారా లేదా? స్వరం ఎత్తాలి. యేసయ్యతో పాటు గ్రామాలకు వచ్చారా లేదా? పట్టణాలకు వచ్చారా లేదా? ఆయా ప్రాంతాలకు వచ్చారా లేదా? యేసయ్యతో పాటు వాళ్ళు తిరిగారా లేదా? వాళ్ళతో పాటు యేసయ్య తిరిగారా లేదా? ఇప్పుడు రాత్రి అవటంతో శిష్యులు ఏం చేశారు? ఏళ్ళకి రాత్రి ఏం అవసరం, పగటిపూట కూడా నిద్రపోయే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్కుండే కృప మామూలు కృప కాదు. పగటిపూట కూడా నిద్రపోతారు. అవకాశం ఇవ్వాలి కానీ పగటిపూట కూడా నిద్రపోతారు. విచిత్రం చూడండి, వాళ్ళు కష్టపడినట్లుగానే ఈయన కష్టపడ్డాడు, వాళ్ళు పరిగెత్తినట్లుగానే ఈయన పరిగెత్తాడు, వాళ్ళు నడిచినట్లుగానే వీళ్ళు నడిచారు. నా వైపు చూడాలి. యేసయ్య గుర్రం మీద ఎక్కిరే, గుర్రం వెనక పరిగెత్తుకుంటారండిరా అని అన్నాడా ప్రభు? నేను గాడిద మీద వెళ్తున్నా, వెంబడించిన గాడిదనే, మీరెట్లా గాడిద మీద కూర్చుంటారా? మీరెట్లా గాడిద మీద కూర్చుంటారు సార్? నేను నాయకుడిని, మాట్లాడకూడదట్ట అని ఆయన గాడిద మీద ఎక్కి వాళ్ళు నడుచుకురమ్మన్నాడా? వారితో పాటు అన్ని విషయాలలో శ్రమ పడ్డాడు. వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటే నాయకుడు రాత్రి అంతా మేలుకొని ప్రార్థన చేశాడు. ఏ లీడర్ విల్ బి వర్కింగ్. విన్నారా? లీడర్ అనేవాడు అందరూ నిద్రపోయేటప్పుడు ఈయన పని చేస్తాడు, వీడిని పని చేస్తాడు. చూడండి ఆ మాట. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను. 6వ అధ్యాయం 12వ వచనం నాతో కలిసి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రైట్. 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు
రాత్రి వేళ ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. పగలంతా ఏం చేశారు? పగలంతా పని చేశారు. రాత్రి ఏం చేశారు? మా వైపు చూడండి. మేము అలాంటి సేవకులుగా ప్రభు కొరకు బ్రతికేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. పగలంతా పని, రాత్రి అంతా ప్రార్థన. మా నిద్ర కూడా, సేవకుడి నిద్ర కూడా ఎలా ఉండాలంటే, మంచం మీద వణుకొని నిద్రపోకూడదంట. మంచం మీద వణుకొని నిద్రపోకూడదంట. నిద్రపోతా మంచం మీదకి వెళ్ళాలంట. మంచం మీద వణుకొని నిద్రమ్మ రామ్మ, నిద్రమ్మ రామ్మ, నిద్రమ్మ రామ్మ అని నిద్రమ్మను కొని తెచ్చుకునేవాడు కాదు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మోకాళ్ళ మీదే ప్రార్థనలో ఒక అర్ధగంట, గంట తర్వాత నిద్ర వస్తుంది. అప్పుడు ఆ మోకాళ్ళ మీదే దేవుని సన్నిధిలో ఒరిగిపోవాలి. ఇలాంటి సేవకులు తయారు కావాలి, ఇలాంటి సేవకురాళ్ళు తయారు కావాలి. ఈయన మహా గొప్ప నాయకుడు ఎందుకు అయ్యారు మీరందరూ ఎరుగుదురు. ఇక తెల్లారితే పస్కా బలి పశువుగా ఆయన వధించబడబోతున్నాడు. పస్కా బలి పశువుగా. శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క గడియ అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా? గడియ అంటే 3 గంటలు ఇంచుమించు. జామ్ అంటే 3 గంటలు, రైట్. ఒక్క గడి అయినా మీరు మేలుకొని ప్రార్థన చేయలేరా అని ప్రభు వాళ్ళని పురికొల్పి చెప్తే, యేసయ్య గెత్సెమనే తోటకెళ్ళి ప్రార్థనలు అంటంతో గెత్సెమనే తోటన్న చరిత్ర పుటల్లో లిఖించబడిన ప్రార్థన. ఆ రాత్రి జాములు యందు ఎలా ప్రార్థన చేశారు? ఊగుతూ తూగుతూ ప్రార్థన చేయలే. అగైన్ ఊగుతూ తూగుతూ ప్రార్థన చేయలే. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే స్వేద రంధ్రాల గుండా రక్తం చెమట రూపంలో వచ్చి నేల మీద పడితే నేల బిందువులుగా మారిపోయిందట ఆ ప్రాంతం. అంటే ఎంత తీవ్రతతో ప్రార్థన చేశారు. ఓ మహా గొప్ప నాయకుడు. అందరూ రెస్ట్ తీసుకుంటే ఈయన వర్క్ చేస్తాడు. నీ ఇంటికి నువ్వు ఒక మంచి నాయకురాలివి కావాలంటే, భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు, పిల్లలు గాఢ నిద్రలో, భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు, కొంతమంది నాయకురాళ్ళు ఉంటారు భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు పిక్ ప్యాకెటర్స్, జేబులు కొట్టి జేబు దొంగలు ఉంటారు కొంతమందికి అది ఉంటుంది. భర్త నిద్రపోయేటప్పుడు ఈ దొంగల బ్యాచ్ ఉంటుంది. అట్లాగా నువ్వు ఒక మంచి నాయకురాలివి నీ ఇంటికి నువ్వు తయారు కావాలంటే, అందరూ నిద్రపోయేటప్పుడు, ప్రభా ప్రశాంతంగా నీ సన్నిధిలో ఒక అర్ధగంట గడుపుతానయ్యా, ఒక గంట గడుపుతానయ్యా. ఓ మంచి నాయకురాలకు ఉండే లక్షణం ఇదే. ఓ మంచి నాయకుడికి ఉండే లక్షణం ఇదే. పని చేసే అవకాశం దొరికేటప్పుడు ఆ పనిలోనే విశ్రాంతి. ఎప్పుడు పని పూర్తయిద్దా, ఎప్పుడు పనిలో నుంచి బయటకు వస్తానా, కాసేపు పండుకుందామా, ముఖం పుచ్చకాయ ఎంతలా వాసేటట్లుగా. కొంతమంది ముఖాలు చూడండి, ఎప్పుడు చూసినా పుచ్చకాయ వాసినట్టుగా ఎంతలా ఉంటుంది. అప్పుడే ఫ్రెష్గా, ఏది బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన ముఖం ఫ్రెష్గా ఉంటుంది చూసారా, అట్లా కనపడుతుంది. కొంతమంది క్రైస్తవులు కూడా అట్లాగే ఉంటారు. అట్లా ఉండొద్దు. నీ చుట్టూతో ఉన్న వాళ్ళు రెస్ట్లో ఉన్నా, నువ్వు నిరంతరం పనిచేసి ఒక శ్రామికుడిగా ప్రభు కొరకు బ్రతికితే శిథిలావస్థల్లో నుంచి శిఖరాల మీదకి దేవుడు మళ్ళీ తీసుకుని వెళ్తాడు. రైట్. ఈయనను మార్గదర్శిగా పెట్టుకుని ఇంకొక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేశాడో తెలుసా? ఇలా గురువు గారు, అదే యేసు ప్రభు వారు ఇజ్రాయేల్ దేశం వరకే సేవ చేస్తే, ఆయనను స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆయన శిష్యుడు 2 ఖండాలు కదిలించే శక్తిగా మారిపోయాడు. ఎవరో తెలుసా? ద గ్రేట్ అపోస్తులుడైన పౌలు గారు. ఆయన మధ్యరాత్రి పనిచేశాడా? విచిత్రం ఏంటో తెలుసా? అందరికీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకవేళ మధ్యరాత్రి పనిచేశారేమో, ఈయన నిలువెత్తు గాయాలతో ఉన్నప్పుడు కూడా మధ్యరాత్రి పనిచేశాడు. విన్నారా? ఎప్పుడు? మధ్యరాత్రి. ఏ టైంలో? మధ్యరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేయుచుండగా ఒక అద్భుతమైనటువంటి భూకంపం. ఆ ఖైదీలు పాటలు వింటూ ఒక్కొక్కరి సంఖ్యలు తెగిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పెద్దగా చెప్దాం ఆమేన్. మధ్యరాత్రి మేలుకొని అందరూ నిద్రపోయేటప్పుడు ఎవడు పనిచేస్తాడో అలాంటి సేవకుల ద్వారా వేల కొలది బంధకాలు దేవుడు తెంచుతాడు. ఖైదీలను స్వతంత్రులుగా మారుస్తాడు. ఆత్మహత్య చేసుకోవలసిన వాళ్ళు బ్రతికేటట్లుగా దేవుడు పురికొల్పుతాడు. వాటన్నిటికంటే విశేషంగా పౌలు కాలంలో మధ్యరాత్రి బాప్తిస్మాలు జరిగాయి.
అందరూ పగటిపూట బాప్తిస్మాలు ఇస్తే పౌలు ఎప్పుడు బాప్తిసం ఇచ్చాడు? ఎవరికి? మనుషులకా? ఇంకా నయం జంతువులు కనలా. అదే ఆ జైలు అధికారికి మధ్యరాత్రి, ఎందుకో తెలుసా? మధ్యరాత్రి అందరూ విశ్రాంతి తీసుకునేటప్పుడు అప్పుడు కేకలు వేస్తా ప్రార్థన చేశాడు. క్రైస్తవ జనమా, అగైన్ నేను చెప్తున్నా, నీ పుట్టుక పేద స్థితిలో ఉన్నా నీ మరణం పేద స్థితిలో మరణించకూడదు. శ్రామికుడిగా, కర్షకుడిగా, కష్టజీవిగా దేవుణ్ణి, రెండవది నీ చెమటను నమ్ముకో, శిథిలాలలో నుంచి శిఖరాల మీదకి దేవుడు తీసుకెళ్తాడు. మేము ఈ పిల్లలకు చెప్పేది కూడా, మా పిల్లలకు చెప్పేది కూడా, అఫ్కోర్స్ వాళ్ళు అలాంటి కృప కలిగిన వాళ్ళు, మంచి బిడ్డలు, హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మేము సేవ చేస్తూ ఈ ఆత్మను వీళ్ళకి ఇస్తే, ఈ పిల్లలకి ఇస్తే మేం చేసిన పరిచర్య ఏలియా పరిచర్య అయితే వీళ్ళది ఎలీషా పరిచర్య లాగా ఉండాలి. మేం చేసింది మోషే పరిచర్య అయితే వీళ్ళు చేసేది యెహోషువ పరిచర్య లాగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మేం చేసింది యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య అయితే వాళ్ళు చేసే పరిచర్య పౌలు పరిచర్య లాగా ఉండాలి. బైబిల్లో ఒక మాట రాసింది, నాకు ఆ మాట బాగా ఇష్టం. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము వలన విస్తారమైన వచ్చుబడి కలుగును. ఒకసారి చెప్పండి, ఎద్దులు లేని చోట. వినపడలేదు నాకు. గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము వలన విస్తారమైన బలము వచ్చును, విస్తారమైన ధాన్యము వచ్చును, విస్తారమైన వచ్చుబడి కలుగును. ఆమేన్. ఎద్దులు ఎక్కడుంటాయో ఆ ఎద్దులున్న చోట గాది నిండా ఏముంటాయి? చెప్పండి, ఏంటది? ఈ కాల పిల్లలకి గాదికి గేదెకి పెద్ద తేడా తెలియదు. ఆ రోజుల్లో ధాన్యాన్ని స్టోర్ చేయటానికి గాదెలు ఉంచేవాళ్ళు. ఏ ఇంట్లో ఎద్దులు ఉంటాయో ఆ గాదె నిండా ధాన్యం ఉంటుంది. ఏ సేవకురాలు ఎద్దులాగా కష్టపడతాడో, నా సుఖం నా సౌఖ్యం అనుకోకుండా ప్రజల కోసం యాగమైపోవటానికి వచ్చానయ్యా, ప్రజల కోసం చచ్చిపోవటానికి వచ్చానయ్యా, నా ప్రభు ఆత్మల కొరకు ప్రాణం పెట్టాడు. ఏ దేవుని సేవ చేయటానికి సేవా రంగంలో అడుగుపెట్టానో నా ప్రభు వలె ఆత్మల సంపాదన కొరకు ఎద్దులాగా నేను యాగమైపోతానని ఏ సేవకుడు సేవకురాలు ఎద్దులాగా కష్టపడతారో ఆ గాదెనే సంఘంలో విస్తారమైన ఆత్మలు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. చరిత్ర పుటల్లో కానీ బైబిల్ పుటల్లో కానీ సోమరిపోతుని దేవుడు దీవించినట్లుగా బైబిల్లో ఎక్కడ మనం చూడం. సోమరిపోతు సేవకుని దేవుడు దీవించినట్లుగా ఎక్కడా చూడం. కొంతమంది క్రైస్తవులు కూడా మనమేం కష్టపడాల్సిన పని లేదండి అంతా, చెప్పండి చివరి మాట, అదే అంటే నువ్వు ఇంట్లో కూర్చొని తిను, కష్టపడి చదువుకోవు, ప్రయాసపడు, అన్నీ నీకు వండి ఆర్చి వడ్డించేది అంటారు కదక్క. ఆ పదాలు మర్చిపోయాం. అదే రెగ్యులర్గా జనాల మధ్యలో ఉంటే గుర్తుండే. వండి వార్చి ఇస్త్రాకేసి వడ్డిస్తే అప్పుడు మా ఊడి తింటాడు. ఆ మధ్య సోమరిపోతోళ్ళ పోటీ ఒకటి పడింది, దొరికిందంట. ఓ చోట పోటీ పెట్టారు, సోమరిపోతోళ్ళ పోటీ. అద్భుతం. ఈ సోమరిపోతోళ్ళ పోటీకి ప్రపంచపు నలుదిక్కుల నుంచి వచ్చారట. ప్రపంచపు నలుదిక్కుల నుంచి వచ్చి ఏళ్ళలో సోమరిపోతోళ్ళు ఎవరు టెస్ట్ చేద్దామని చెప్పి అటికాకి వెళ్ళి అక్కడ పెట్టి, రే బాబో మీలో సోమరిపోతోళ్ళు ఎవరో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి అని చెప్పి, అదిగో అట్టికెళ్ళలు అక్కడ ఉన్నాయి, మీరు అట్టికెళ్ళలు తీసుకొని ఒక్కొక్క అట్టిపండు తీసుకొని మీరు తినే విధానాన్ని బట్టి మీలో సోమరిపోతోళ్ళు ఎవరో మేము డిసైడ్ చేస్తామన్నారట. ఆ వచ్చిన 100 మంది, ఆ సోమరిపోతోళ్ళు పోటీకి వచ్చిన 100 మంది ఏమన్నారు తెలుసా? సార్ అక్కడ దాకా నడుచుకుంటా వెళ్తే మేమెట్టా సోమరిపోతోళ్ళు అవుతాం సార్, అక్కడ దాకా నడుచుకుంటా వెళ్ళి అట్టికాయ గెలగూసి బాబోయ్ మాకంత ఓపిక లేదు సార్, ఆ అట్టికాయలు మా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే కానీ అప్పుడు తింటాం. మొత్తానికి సభికుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేసినాడు అనుకున్నాడట, నిజంగా సోమరిపోతులు అనిపించుకున్నారా. అద్భుతం. మీ నామాన్ని నా వైపు చూడాలా, మీ నామాన్ని మీ నామధేయాన్ని సార్థకత చేసుకున్నారా అని చెప్పి
ఆ అట్టిపళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కరికి వేసారట. ఒకడు హడావుడిగా ఒలుసుకొని తిన్నాడట. రెండోడు మాత్రం, సార్ ఒలిసే ఓపిక నాకు లేదు సార్, నేను వలవలేను సార్, ఒలిసి నాకు ఈయన అన్నాడట. రెండోడిని చూసి, ఆహా వీడికంటే వీడు నంబర్ 1 సామరిపోతాడు. మొదటోడైతే తీసుకొని ఒలుసుకున్నాడు, కానీ రెండోడు మాత్రం నేను ఒలుసుకోలేను సార్, అంత ఓపిక లేదు సార్ అన్నాడు కదా, డెఫినెట్గా ఆడికంటే వీడు సోమరిపోతాడు అని చెప్పి రెండోవాడికి ఒలిసిస్తే, ఇక మూడోవాడి దగ్గరికి వెళ్ళేసరికి మూడోవాడు అన్నాడట, సార్ ఒలిసియటమే కాదు సార్, నా నోట్లో పెట్టండి సార్ అన్నాడట. అనుకున్నారట, మొదటోడు కంటే రెండోవాడు కంటే మూడోవాడు ఇంకా సూపర్ రా, ఈయన మించిన సోమరిపోతాడు ఇంకొకటి లేడురా అని మొత్తానికి ఆడి నోట్లో పెట్టారట. నాలుగోవాడి దగ్గరికి వెళ్తే నాలుగోవాడు అంటాడట, సార్ నాకు నోట్లో పెడితే నవిలి అంత బలం ఓపిక నాకు లేదు సార్. ఒరే ఏం చేయమంటావురా? అదే మీరే నవిలి, అదే ఏమన్నావురా? ఏమంటున్నావు? నాకు నవిలే ఓపిక లేదు సార్. బాబోయ్ 32 దంతాలు కదిలించాలా? ఎన్ని దంతాలు? 32 దంతాలు కదిలించారా? నాకు అంత ఓపిక లేదు సార్, నవిలి ఓపిక లేదు సార్, మీరే నవిలిన తర్వాత మిగతాది పెట్టండి అన్నాడట. నామధేయాన్ని సార్థకత చేసుకున్నవరా, నిన్ను మించిన సోమరిపోతాడు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు దరిద్రులు అవటానికి లేజినెస్, పిల్లలు ఈ శాపాన్ని అనుభవించడానికి కష్టపడే తత్వం లేక, ఓ భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని దేవుడు నీకు బానిసగా మారుస్తాడు. వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, అందరికీ రెస్ట్, నీకు వర్కింగ్. అందరూ స్లీపింగ్, నువ్వు వర్కింగ్. అలాంటి నాయకులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదుముగాక. రెండవది చూడండి, అక్కడ కొన్ని విలువైన మాటలు చెప్తాను. 12వ వచనం, రైట్, నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. రాత్రి యందు నేనును నాతో కూడనున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేను ఎవరితోనైనానూ చెప్పలేదు, మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నెక్స్ట్ 16వ వచనం, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచేయు ఇతరులకే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. నాయకుడు పనిలో గోప్యత కలిగిన వాడిగా ఉండాలి. పనిలో గోప్యత కలిగిన వాడిగా ఉండాలి. 12వ వచనంలో ఏమని రాస్తుంది? నేను యెరూషలేముకి ఎందుకు వచ్చాను, ఏ పని నిమిత్తం వచ్చాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నా ద్వారా ఏం చేయించాలని దేవుడు అనుకుంటున్నాడు అని రావటంతో అందరినీ కూర్చోబెట్టి నేను ఎందుకు వచ్చానో తెలుసా? పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? గుమ్మాలు నిలవబెట్టడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాడైపోయిన యెరూషలేమును బాగు చేయటానికి వచ్చాను అని తాను ఎందుకు వచ్చాడో ఆ సంగతి ఎవ్వరికీ చెప్పలే. తనతో పాటు సమూహం ఉన్నారు. బిడ్డలు ఎప్పుడు నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను తురుంకాన్ని, నేను అలాంటి వాడిని, నా అంత వీరాది వీరుడు, రాజశేఖరయ్య గారు చెప్తారు కదా, వీరాది వీరుడు, సూరపు కొడుకు, ఇలాంటి ప్రగల్భాలు దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రగల్భాలు పలికేటువంటి వ్యక్తులుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. ఎందుకు ఈ సంగతిని గోప్యంగా ఉంచాడు? విషయాలు కొన్ని గోప్యంగా ఉంచకుండా నేను అది చేయబోతున్నా, ఇది చేయబోతున్నా అని టామ్ చేస్తే ఏం జరిగిద్దో ఓ మాట మీతో పంచుకుంటాను. నేను యెరూషలేము ప్రాకారాలు కట్టబోతున్నాను, అందుకు వచ్చాను అని చెప్పడంతో ఈ సంగతి శత్రువులకు తెలిసేదా తెలియదా? శత్రువులకు తెలిస్తే ఏం చేసేవాళ్ళు? వెంటనే ఆటంకపరిచేవాళ్ళు. సమయం వచ్చేదాకా ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా విషయాన్ని గోప్యంగా ఉంచాడు. నా వైపు చూడండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు రాజు యెరూషలేములో ఉన్న 2 సంవత్సరాల లోపు పసిబిడ్డలను చంపాడు.
ఈ పాపం ఎవరిది? నోరు తెచ్చి పెద్దగా చెప్పాలి. ఈ పాపం ఎవరిది? నాకు అర్థం కాలేదు, పెద్దగా చెప్పండి. ఈ పాపం ఎవరిది? జ్ఞానులదా? ఎందుకు? తేరగా వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అప్పుడు ఆల్రెడీ యూదులకు రాజు ఎవరు చెప్పండి సార్? యూదులకు రాజు హేరోదు. ఎప్పుడైతే యూదులకు రాజు ఎక్కడ అంటంతో నేను రాజునై ఉండగా ఇంకొకడు రాజు అవటమా, ఇంకొకడు రాజు అవటమా అని చెప్పి ఉన్నపాటున ఆ ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాలలోపు శిష్యులను వందల కొలది చంపారు. గోప్యంగా ఉంచాల్సిన విషయం బహిర్గతం చేశారు. బిడ్డలారా, నీ డబ్బు గురించి పదే 100 మందికి చెప్పుకోకు. మా ఆయన ఎంత బంగారం కొన్నాడో తెలుసా? మేము ఈ మధ్య 70,000 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నాం. మా ఫ్రిడ్జు 12 అడుగులు ఎత్తుంది. మా ఆయన లాకర్లో ఇంత బంగారం పెట్టాడు. మీకు తెలుసా? మేము ఇప్పుడు కోటీశ్వరులు అని మూతి ముందుకు చాపి 10 మందికి చెప్పుకోకు. గోప్యంగా ఉంచాలి. నాకు ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు గుర్తుకు తెచ్చాడు. నెహెమ్యా అంటాడు, నేను వాడే పశువు తప్ప ఇంకే పశువు నాతో లేదన్నాడు. విన్నారు ఈ మాట? నేను వాడే పశువు తప్ప. రాత్రి అంతా ఆలోచించా. నాయకుడు మేలుకొని ప్రజలు నిద్రపోయేటట్టు చేస్తాడు. ప్రజలు నిద్రపోతారు, నాయకుడు మేలుకుంటాడని అంటారు చూసారా? రాత్రి నేను పండుకునేసరికి దేవుని కృపను బట్టి 4:30 అయింది. 4:30. ఏమో మీరు 4:30 దాకా మేలుకొని ఉన్నారో లేదో మాకేం తెలుసు అన్న అని అంటారా? అడగండి దైవసేవకురాలు. నా పిల్లలకి నేను మేత పెట్టాలి, చెప్పిన ప్రసంగం చెప్పకూడదు. ప్రతిరోజు శ్రేష్టమైన వాక్యం ఇవ్వాలి. బైబిల్ పవిత్రతను, పరలోకాన్ని గూర్చి నేర్పే గ్రంథమే కాదు, బైబిల్ బ్రతుకును నేర్పేటువంటి గ్రంథం. భూమి మీద ఎలా బ్రతకాలి, బ్రతుకు పాఠాన్ని నేర్పే దివ్యమైనటువంటి గ్రంథం. 4:30 సేవకురాలు కూడా ఇంచుమించు నాకు తెలిసి అదే టైంలోనే పండుకున్నట్టున్నారు, చాలా లేటుగా. సరే, కారణం ఏదైనా రాత్రి అంతా ఆలోచించా, దేవా నేను వాడే పశువు తప్ప ఇంకే పశువు నాతో పాటు లేదు అని అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు నాకు అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు ఏం గుర్తు ఇచ్చాడంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అనే సంగతి మనకి ఎట్ట తెలిసిద్ది? ఒక్కారు వెళ్తుంటేనా? ఎవరా పుణ్యాత్మరాలమ్మా? మినిస్టర్ గారు పోతున్న సంగతి ఎట్ట తెలిసిద్ది? ముందు కొయ్యం అది అంబులెన్స్ సౌండో ఈ సౌండ్ అర్థం కాదు మనకి. కొయ్యం అని కాన్వాయ్, ఒక 3 కారులు 4 కారులు, ఆ తర్వాత మినిస్టర్ కారులు, మధ్యలో ముఖ్యమంత్రి కారు, వెనక ఇంకొక 4-5 కారులు. ఒక్క కారు కోసం ఎన్ని కారులు వెళ్తాయి? అప్పుడు మనం చూసామనుకుంటాం, అమ్మో ఏదో ముఖ్యమంత్రి, ఏదో మినిస్టర్ గారు, గవర్నర్ ఎవరో ఈ దారి ఎమ్మటి వెళ్తున్నారు అనే గ్రహింపు వస్తుందా రాదా? ఇప్పుడు ఈయన కూడా గుర్రాలు రథాలతో బయలుదేరి వచ్చుంటే ఎక్కడేదో జరగబోతున్నట్టుందే అని పసిగట్టి ఆటంకపరిచేవాళ్ళు కదా. సమయం వచ్చేదాకా కొన్ని విషయాలు మనం గోప్యంగా ఉంచాలి. నన్ను కొంతమంది అంటారు, జెర్మియా అన్న చాలా గుట్టు మనిషి. జెర్మియా అన్న కాదు, నెహెమ్యా గుట్టు మనిషి. వాళ్ళ స్వభావం మందే. ఒకళ్ళు కూడా ఆమె ఏం చెప్పలే. సమయం వచ్చినప్పుడే అది రివీల్ చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, నీ ఉపవాస ప్రార్థన చాటించుకోక ఎప్పుడు. అన్నయ్య మరి మీరు ఎందుకు ఉపవాస ప్రార్థనలు రోజు సోషల్ మీడియాలో సాటించారు అన్నయ్య? 21 రోజు ఉపవాస ప్రార్థన మీరు సాటించింది కాకుండా మమ్మల్ని కూడా. ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన కాదు, సంఘంగా కూడుకునేది, సమాజంగా కూడుకునేది. కొన్ని వేల దేశాల నుంచి లైవ్ వింటున్నారు. మేము ఉపవాసం ఉంటున్నామని చాటించుకోవటానికి కాదు, అమ్మ మీరు కూడా ఉండండి రా, మీరు కూడా అనుకూలత చేసుకోండి రా అని ఉపవాసం కొరకు అనేకులను పురికొల్పటానికి చాటించాం. సమాజంగా చేసే ఉపవాస ప్రార్థన చాటింపేయాలి. యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చాటింపేశాడా లేదా? వినపడలేదు నాకు పెద్దగానండి. యెహోషాపాతు ఉపవాస ప్రార్థన యోధా దేశం అంతా చాటింపు వేశాడా లేదా? నినివే పట్టణంలో ఆ రాజు ఉపవాస ప్రార్థన చేద్దామని చాటింపేశారా లేదా? పసికందులతో కూడా ప్రలాపించారా లేదా? పెద్దగా చెప్దాం ఆమేన్.
అంటే సమాజంగా సంఘంగా కూడుకొని చేసే ఉపవాస ప్రార్థన చాటింపు వేయటం వాక్యానుసారం. నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను తెలుసా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను తెలుసా. నా వ్యక్తిగత ప్రార్థన జీవితం నేను ఎవరికి చెప్పను. నా వ్యక్తిగత వాక్య ధ్యానం గురించి నేను ఎప్పుడూ చెప్పను. కుడి చేత్తో చేసింది మీకు తెలుసా, మనం ప్రతి ఇక చెప్పకూడదు, ఎవరికి ఇస్తామో చెప్పలేం. ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు పేద బిడ్డలకు కానీ యోగ్యులకు కానీ దేవుని కృపను బట్టి పంచటానికి దేవుడు కృప చూపించాడు. అన్నయ్య మీరు పంచితే ఒకసారి కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేయలేదు కదా అన్నయ్య, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు కదా అన్నయ్య, మీరు అట్లా పోస్ట్ చేసి ఉంటే మా అన్న కూడా కరోనా బాధితులకి ఎంత సహాయం చేశాడు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చాడు, దిగంబరులకు వాళ్ళ దిగంబరత్వం కప్పాడు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. మా అన్న దాత ఏత చెప్పాలి, మా అన్న దాత అని మేము అందరం కూడా చెప్పుకుంటాం కదా. నా నాయకుడు చెప్పిన మాట, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకుండా రహస్యంగా చేయి, రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు ఆర్భాటాలు చేసుకోవద్దు. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు బంగారం వేసుకోరు. ఇంట్లో ఉన్నప్పుడు బంగారం వేసుకోరు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎందుకు బంగారం వేసుకుంటారు? అరే చెప్పండి రా తల్లి, ఇదేమీ మీరు మనం డిస్కషన్ చేయకూడదు కాదు, ఒక భయంకరమైన మాట చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పేటట్టయితే మేము వినవన్నయ్య, మేము వెళ్ళిపోతామన్నయ్య అంటారా, మీ ఇష్టం అది. బంగారం ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వేసుకోరు? ఇంట్లో ఉన్న బంగారం అంతా ఒంటి మీద ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి పెద్దగా? ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడేనా? అవును అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, మీ అందరినీ దేవుడు దీవించుగాక. సరే, జూమ్లో ఉన్న వాళ్ళని అడుగుదాం, ఒకసారి ఆ భక్తులను కూడా చూపించాయా, ఆ ప్రార్థనా పరులను ఒకసారి చూపించు. తల్లులారా, ఇంట్లో బంగారం ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటామా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటామా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ మా స్కూలే, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ చేతులు దించండి. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోకుండా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వేసుకుంటారు? అబద్ధం ఆడకుండా పెద్దగా చెప్పండి. అబద్ధం ఆడారా అననీయ సప్పీరా అని గుర్తుకు తెచ్చుకోండి, మీ ఇష్టం. రైట్. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎందుకు బంగారం వేసుకుంటారు? అందరూ చూడాలి అని అన్నవాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి. అప్పుడు నువ్వు నాయకురాలివా? సరే, మీరు అబద్ధం చెప్పారేమో నాకు తెలియదు, జూమ్లో ఉన్న వాళ్ళని అడుగుతాం ఒకసారి. ఇట్లా మెల్లిగా సొరకలేయాలి, ఇట్లా మెల్లిగా సొరకలేయాలి. విన్నారా? కొట్టింది కూడా కొట్టినట్టు ఉండాలి. రైట్, వాళ్ళు అడుగుదాం. రైట్. చూడండి అమ్మా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బంగారం వేసుకునేది ఎందుకు? నన్ను చూడు, నా బంగారం చూడు అని చెప్పుకోవటానికా కాదా? అవునన్నయ్య, మేము ఎంత భాగ్యవంతులమో 10 మందికి తెలియటానికే బంగారం వేసుకుంటారు ఏ వ్యక్తి అయినా. ఇది నిజమేనా అన్నయ్య అన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా చెయ్యొద్దని. నాకు ఒక్కటి కనపట్ల చేతిలో. మీరు చేతులు ఎత్తకపోతే మరలా మీకు కూడా చెప్తా, బైబిల్లో అననీయ సప్పీరా అని గుర్తు తెచ్చుకోండి. పేతురయ్య ముందు వాళ్ళు అబద్ధం ఆడారు. ఒకసారి వాళ్ళని చూపించుతాండా. అవునన్నయ్య, మా బంగారం చూపించుకోవటానికే వాళ్ళు అదిగో అందరు చేతులు ఎత్తారు. అరే రే 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 రే. సింధు, సురేష్, ఎరా తల్లి నువ్వు చేయత్తలేదో? మా చర్చికొచ్చే బిడ్డే, వనస్థలిపురం. శిరీష ఎట్లా అంటది, నేను బంగారం వేసుకోనన్నా అని. థ్యాంక్ యూ తల్లి. రైట్, మన చర్చికి వస్తుంది బిడ్డ, కొత్తగా వస్తున్నారు. రైట్. ఇప్పుడు నేనంట, నన్ను చూడు, నా బంగారం చూడండి, నువ్వు బంగారం వేసుకున్నావంటే నువ్వెంత భాగ్యవంతురాలువో, ఎంత స్థితిమంతుడువో 10 మందికి తెలియటానికి. దీనికి బ్రాస్లెట్, మెళ్ళో పులిగోరు, తగలమల్ల, ఈ చేతి కొంగరాలు. కొంతమంది బడాయి కోరు మనుషులు ఉంటారు. నన్ను చూడు, నేనంటే ఏమనుకున్నావు, భాగ్యవంతుని అని చెప్పుకోవటానికి నువ్వు చూపించుకున్నావంటే బైబిల్లో హిజ్కియాకి ఏ గతి పట్టిద్దో మనకు ఆ గతి పట్టిద్ది.
ఏ గతి పట్టిద్దో ఆ గతి పట్టింది. హిజ్కియా క్యాన్సర్ వ్యాధితో ఉన్నప్పుడు దేవుడు కనికరించి బాగు చేశాడు. ఆ రోజుల్లో క్యాన్సర్ వ్యాధికి గురై బాగుపడిన దాఖలాలు లేవు. దేవుని ఆశ్చర్యకరమైన కృప చావుగోతులో నుండి సజీవుడిగా హిజ్కియాని లేవనెత్తాడు. బాబోయ్, క్యాన్సర్ వ్యాధి వచ్చి బాగుపడ్డాడట. ఎలా జరిగింది ఇది? ఎట్లా బ్రతికాడు ఇతను? ఇది ఎలా సాధ్యమైందని బబులోను దేశం నుంచి రాయబారులను పంపించాడు రాజు. ఎలా జరిగింది ఇది? వస్తే విచిత్రం, బాగు చేసిన దేవుణ్ణి గూర్చి ఒక్క మాట మాట్లాడలా. చావుగోతిలో నుంచి సజీవునిగా లేవనెత్తిన ఆ కరుణా సంపన్నుడైన దేవుని గూర్చి ఒక్క మాట మాట్లాడలా. బాగు చేసిన దేవుని గూర్చి మాట్లాడలేదు, కానీ తన భాగ్యమంతా చూపించాడు, ఏది దాచకుండా. కొంతమందికి బడా ఎక్కువ. మేమేం తక్కువ కాదు చూడు. ఇప్పుడు చేతికి ₹1,00,000 వాచి పెట్టుకున్నాడు అనుకోండి. ₹1,00,000 వాచి పెట్టుకున్న తర్వాత అంతకు మునుపు ఫుల్ హ్యాండ్స్ చేసుకునేవాడు, ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ చేసుకుంటాడు మా వాడు. ఎందుకు చెప్పండి? మళ్ళీ హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకొని మన మధ్యలోకి వచ్చి అంటాడు ఇట్లా. ఈ బడాయి చావాలా? ఎ గ్రేట్ లీడర్ కాన్ఫిడెన్షియల్గా ఉంటాడు. ఎ గ్రేట్ లీడర్ గోప్యంగా బ్రతుకుతాడు. ఏం జరిగింది ఇక్కడ? చూడండి ఆ మాటలు తమ్ముడు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు కలిగిన కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, అంటే మా ఓడి చివరికి స్ప్రేలు కూడా చూపించాడు. నేను వాడే స్ప్రే చూడండి సార్, నీ గంధవర్గం ఏమనుకున్నారు, సెంటు కూడా చూపించాడు. చివరికి సెంటు భూమి లేకుండా అయిపోయాడు. వింటారా? సెంటు కూడా చూపించాడు. నేను వాడే స్ప్రే బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ ఐటమ్. సుగంధ ద్రవ్యాలను చూపించాడట, గంధవర్గాలను చూపించాడట. ఆ తర్వాత పరిమళ తైలాలను, ఆయుధశాలను, నా యుద్ధ సామాగ్రి, నా పదార్థములను సమస్తమును వారికి చూపించాను. రైట్, నెక్స్ట్. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోను దూర దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. 15వ వచనం. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతన్ని అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక, ఏమంటాడు? నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి ఏం చూపించాడట? నేను బాగు చేసిన సంగతి చూపించావా? బాగు చేసిన దేవుని గూర్చి చూపించావా? ఆ బాగు చేసిన దయామూర్తిని గూర్చి ఒక మాట మాట్లాడావా? నీ మరణ బంధకాలు తెంచి మరణంలో నుండి జీవానికి ఏ దేవుడు దాటించాడో ఆ జీవాధిపతిని గూర్చి ఒక్క మాట అయినా నువ్వు చెప్పావా? నీకు ఆయుష్ పోసాడే, నీకు ఆరోగ్యం ఇచ్చాడే, చావుగోతిలో నుంచి లేవనెత్తి సాక్షార్థంగా ఒక వేడుకగా దేవుడు నిన్ను నిలవబెట్టాడే. అషూరు చేతిలో సమస్త రాజులు ఓడిపోతే అలాంటి అషూరు రాజు మీద అఖండమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడే. బబులోను రాజులంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ గడగడలాడుతూ ఉంటే అలాంటి బబులోను రాజుకు నిన్ను సింహ స్వప్నంగా దేవుడు మార్చాడే. ఎంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడితే నీ దేవుని గురించి ఏం చెప్పావు? నేను భాగ్యవంతుడిగా చేసిన దేవుని గూర్చి, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుని గూర్చి, ఓ ఘనమైన స్థితిలో నిన్ను నిలవబెట్టిన నీ దేవుని గూర్చి ఏం చెప్పావు? అవన్నీ ఏ దేవుడు అనుగ్రహించాడో వాటిని చూపించాడు, కానీ ఇచ్చిన దేవుని చూపించలేకపోయాడు. మరలా పదే పదే ఏమంటాడు తెలుసా? నా ఇంటిలో. ఎవరిల్లు? నా ఇల్లు అనకెప్పుడు, నా ప్రభు ఇచ్చిన ఇల్లయ్యా. నా పిల్లలు అనుకో, నా ప్రభు ఇచ్చిన పిల్లలయ్యా. నా పరిచర్య అనుకో, ప్రభు తన ఉచితమైన కృపను బట్టి దీనిని భిక్షగా దేవుడు నాకు అనుగ్రహించాడయ్యా. ఇది నా ప్రభు వలన నేను పొందాను. సమస్తములో దేవుని కృపను వెతుకుదువుగాక.
చూడండి ఏ మాటలో, నా ఇంటిలో. ఏంటే చెప్పాలి గట్టిగా. నీ ఇంటిలో ఏమేమి వారు చూసిరని అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్త వస్తువులను నేను వారికి చూపించి ఉన్నాను. ఏమేం చూపించాడు? 16 సమస్త వస్తువులను చూపించాడు. గోప్యత ఉందా? గోప్యత ఉందా? సమస్త వస్తువులను చూపిస్తే అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరం నందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పో. నువ్వు సంపాదించిందే కాదు, నీ పితరులు ఉన్నారే దావీదు కాలం నుంచి, నువ్వు దావీదు వంశాంకురం కదా. దావీదు సంపాదించింది, సొలొమోను సంపాదించింది, రెహబాము కాలం రెహబాము సంపాదించింది. నీ పూర్వీకులు ఎంతైతే సంపాదించి పెట్టారో నీవెంత సంపాదించి పెట్టావో, నువ్వు సంపాదించింది యావత్తు ఏది మిగలకుండా బబులోను రాజు దోచుకొని పోతాడు. నేను ఒక మాట అంటా సార్, ఏం పాపం చేశాడు హిజ్కియా? ఇందాక ప్రార్థించినట్లుగా వ్యభిచరించాడా? చీకటి కార్యక్రమాలు చేశాడా? తాగుబోతుగా బ్రతికాడా? తిరుగుబోతుగా బ్రతికాడా? విచ్చలవిడి జీవితం జీవించాడా? నో. ఆ డాంబికత్వం, నేనెంత గొప్పనో 10 మందికి చూపించుకోవాలనే ఆ ఆరాటం, నేనెంత స్థితిమంతున్నో, నేనెంత భాగ్యవంతున్నో, తన స్థితిమంతత్వాన్ని చూపించుకునే ఆ డాంబికపు మనస్సు ఏం చేసిందో తెలుసా? పితరులు సంపాదించింది కానీ, తాను సంపాదించింది కానీ ఏది మిగలకుండా ఒకడు కసు ఊడ్చినట్లుగా యావదాస్తి ఊడ్చుకొని పోయారు సార్. నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారిని ఏమైపోతారు? ఏం చేశాడు? ఎప్పుడు మా బంగారం చూడండి, మా భాగ్యం చూడండి, మేము ఎంత స్థితిమంతులమో చూడండి. ఎప్పుడు 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 లోకానికి ఆర్భాటంగా కనపరుచుకునే వ్యక్తిగా ఉండకు. ప్రగల్భాలు ఎప్పుడు నీ నోట రానివ్వకు. చివరికి ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నా అని అనొద్దు. అయ్యా ఊరు రండి అని అంటే వచ్చేస్తా అని అనొద్దు. దేవుని చిత్తమైతే వస్తానయ్యా, దేవుడు అనుమతిస్తే వస్తానయ్యా, దేవుని ప్రణాళికలు ఉంటే వస్తానయ్యా. ఎందుకు దేవుని చిత్తం అంటావు? రేపేం జరుగునో ఎవరికి తెలియదు కదయ్యా. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది కదయ్యా మన బ్రతుకు. అయ్యో నేను ఇది చేస్తా అది చేస్తా, ప్రగల్భాలు మాట్లాడొద్దు. ఏ లీడర్ పనిలో విశ్రాంతిని వెతికేవాడు. ఏ లీడర్ పనిలో గోప్యత కలిగి ఉంటాడు. మూడవది, ఏ లీడర్ పరీక్షించి తెలుసుకుంటాడు. జస్ట్ క్లుప్తంగా చెప్తాను, పరీక్షించి తెలుసుకుంటాడు. చూడండి 2వ అధ్యాయం ఎంత దివ్యమైన మాటలో. 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు అందరూ చూడాలి ఆ మాటలు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటిని పెంట ద్వారమున దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమ లేకపోయాను. సరే వినండి. షోషాను కోటలో ఉన్నప్పుడు తన సహోదరుడు హననీ వచ్చి ప్రాకారాలు పడిపోయాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, యెరూషలేము పట్టణం పాడైపోయింది.
ఈ మాట చెప్పింది ఎవరు? తన సహోదరుడు, అంటే తన తోబుట్టు, తమ్ముడు అన్నో తెలియదు. దాంతోపాటు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు కూడా చెప్పారు. విన్నారు ఈ మాట? ఇక చెప్పిన తర్వాత మా తమ్ముడు చెప్పాడు, ఇంక ఇందులో డౌటే ఉంది, మా ఇశ్రాయేలీలు చెప్పారు, ఇందులో డౌటే ఉంది అని వాళ్ళు చెప్పిన మాట మీద ఆధారపడి తను పనిచేయాల. వాళ్ళు చెప్పింది నిజమో కాదో పరీక్షించి పని ప్రారంభించాడు. పనిలో ఎప్పుడు నాయకుడికి పరీక్ష చాలా అవసరం. యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలా చోట్ల సంస్థల్లో జరిగేది ఏంటో తెలుసా? చాలామంది నాయకులు చెప్పుడు మాటలు వింటారు. మొదట చివరైనా చెప్పారనుకోండి, వాడు చెప్పిందే రైట్ అని, ఇక వాని మాటకు లోబడి వాని మాటే నిజమని నమ్మి తతిమ వాళ్ళందరినీ అపార్థం చేసుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. విన్నారు ఈ మాట? ఒక నాయకుడిగా బ్రతకాలనుకున్న ఏ స్త్రీ చెప్పుడు మాటలు పొరపాటు వినకూడదు. అలా చేయొద్దు. కానీ ఎవరైనా మీ ఇంట్లో మీ ఇంటి వాళ్ళ గూర్చి చెప్పుడు మాటలు చెప్పారా, చెప్పు తీసుకొని చెప్పులు దండయ్య వాళ్ళకి, సిస్టరో మీ అత్త ఏమందో తెలుసా, నిన్ను గూర్చి ఇంతలో మాట అంది. ఆ మాట అంటే చాలు. బైబిల్లో ఒక మాట రాసింది. ఏమని రాసిందో తెలుసా? కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములట. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు అంటే, రుచిగల భోజ్యములు అంటే టేస్టీ ఫుడ్. ప్యారడైజ్ బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్. ఏమండి, ఇంకేం బిర్యానీ సెంటర్లు ఉన్నాయి, మండీ సెంటర్ కూడా దీని ముందు బలాదూర్. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యాలు. సిస్టరో మీ అత్తే నిన్ను గూర్చి ఏమందో తెలుసా అనేసరికి సహజంగా మనిషి అటెన్షన్ ఏమైందో తెలుసా? నోరు గాండ్రు కప్ప తెరిచినట్టు తెలిసి, ఏమంది సిస్టరో చెవులు ఏనుగు చెవులు శాడ చెవులు అయిపోతాయి. ఏమందో నా నోటితో నేను చెప్పలేనమ్మా, నా గుండె పగిలిపోయింది ఆ మాటని. నా నోటితో నేను చెప్పలేనమ్మా, నా నోటి ఏమంది సిస్టరో చెప్పు సిస్టరో నా నోటితో నేను చెప్పలేనమ్మా, నా గుండె పగిలిపోయిందమ్మా. ఏమంది సిస్టరో చెప్పు సిస్టర్ అంటే చెప్పదు. ఎందుకు చెప్పదు? ఆడ చెప్పడానికి ఏమీ లేదు. ఒకవేళ నేనే కోడలనైతే నా రియాక్షన్ ఎట్టుంటుందో చెప్తా. నోరుమై, పొండా కోరిదానా ఎక్కడ మాట అక్కడ చెప్పి సంసారంలో సిచ్చు పెట్టే ఇంకొక మాట ఉంది, అది వాడకూడదు. సిచ్చు పెట్టే మా అత్త ఈరోజు ఒక మాట అంటది, నేను ఒక మాట అంట. ఎప్పటికైనా మేము అత్త కోడలు మేము కలిసి ఉంటాం. నువ్వేవితివే పావే. ఒకవేళ ఏదన్నా ఉంటే మేము తేల్చుకుంటాం. ఇంకొక్కసారి ఈ మాట అన్నావా కొట్టేసాయి. ఇంకొకసారి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు నీ దగ్గరికి రారు. అట్లా కాకుండా చెప్పుడు మాటలకు చెవు కోసుకున్నావు అనుకో, నీకు రోజు బిర్యానీ పెడతారు వాళ్ళు. మీకు తెలుసా మీ ఆయన, మీకు తెలుసా మీ ఆడ పొడుసు ఎట్లా పొడిచింది నిన్ను, మీ ఆడ పొడుసు ఈ మాట అంది, మీ ఆడ పడుచు నిజంగా నీకు పొడుసమ్మా, నేను పొడుస్తుందమ్మా అంటంతోటే, నాకు తెలుసు సిస్టరు ఆమె అట్టాగే అంటదని అని వాళ్ళ ముందు ముఖం పెట్టుకో. ఎప్పుడు చెప్పుడు మాటలు విను, పరీక్షించు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. ఏది తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. చెప్పుడు మాటలు పొరపాటున వినొద్దు. ఒకవేళ ఈ మనిషి అత్త దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అత్త దగ్గరికి వచ్చి అంటది, అక్క మరి అక్క, మీ కోడల దగ్గర నుంచే ఇప్పుడు వస్తున్నాను అక్క, నా ముఖం చూస్తే మీ బాధ అర్థమైంది కదా. అది చెప్పి ఏమైంది? మీ కోడలు నిన్ను పట్టుకొని ఎంతలో మాట, పెద్దదన్న గౌరవం కూడా లేకుండా అక్క, తల్లి అనే గౌరవం కూడా లేకుండా అక్క, ఎంతలో మాట అందక్క నిన్ను కూర్చి. అక్క మన చర్చిలో నీకు ఎంత మంచి సాక్ష్యం ఉందక్క. జెర్మియా అన్నని అడిగితే పద్దాకలు మీ పేరే చెప్తాడు కదక్క. జ్యోతక్కని అడిగితే మీ నామస్మరణ తప్ప ఇంకొక నామస్మరణ రాదు కదక్క. అట్లాంటి మిమ్మల్ని పట్టుకొని ఎంతలో మాట అందక్క మీ కోడ. ఏమైంది సిస్టరు? నా నోటితో నేను చెప్పలేనమ్మా మాట. ఆ మాట అంటంతో గుండె పగిలిపోయిందమ్మా. నా చెవులోంచి చూడండి రక్తం ఎట్ట కారుతుందో. ఆ చెవులోంచి రక్తం కూడా తెప్పించింది. ఇక చూడండి, ఆ మాట పట్టుకొని ఆ తర్వాత అత్తా కోడలు ఎదురు పడితే రొసరొస 3వ ప్రపంచ యుద్ధం.
జీవితంలో ఎప్పుడు చెప్పుడు మాటలు అసలు ఆ చెప్పుడు మాటలు చెప్పేవాడు నీ దగ్గరికి రానేది, అసలు నీ దగ్గరికి రానేది. అనయ్య మరి వాళ్ళు ఏదైనా నష్టం కలుగు చేస్తే, నాకు తెలియకుండా అట్లా నష్టం కలుగు చేస్తే, ఆ కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా ఈ మాట? ఆ పాట ఒకటి ఉంది, అపవాది తలచిన కీడులన్నీ. నమ్ముతారు ఈ మాట? వాడు ఎన్ని కీడులు తలపెట్టినా గుంటలో నుంచి సింహాసనానికి దేవుడు లేవనెత్తుతాడు. వాడు ఎన్ని గోతులు దేవినా వాడు ఆ గోతిలో పడతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పుడు మాటల ద్వారా ఓ మంచి వ్యక్తిని ఒక ఆత్మీయుడు కోల్పోయాడు. ఎప్పుడు చెవులతో విన్నది వెంటనే నమ్మకో, తొందరపడి మాట్లాడి దురుసుగా మాట్లాడి బంధాలు తెంచుకోకో. నాయకుడికి ఎప్పుడు పనిలో పరీక్ష, వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఈ వ్యక్తి అలాంటివాడా కాదా? నిజంగా ఈ అబ్బాయి ఆ తప్పు చేశాడా చేయలేదా? ఈ అక్క ఈ మాట అందా అనలేదా? 1కి 1000 సార్లు, 100 సార్లు కాదు, 1కి 1000 సార్లు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకో. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఏమైందో చెప్తాను. దావీదు యోనాతాను మీద ఉన్న ప్రేమను బట్టి మెఫీబోషెతుకి తన దగ్గర అవకాశం ఇచ్చాడు. మెఫీబోషెతు ఎంత కృతజ్ఞత కలిగినాడో తెలుసా? ఆ కుంటివాడైన మెఫీబోషెతు సాష్టాంగపడి, చచ్చిన కుక్క వంటి నా పట్ల ఎంత దయ చూపావు, బ్రతుకు కాలమంతా, రాత్రి జార్జి అని చెప్పాడు కదా, బాంచన్ నీ కాళ్ళ దగ్గర బ్రతుకుతా, మా నాన్నను బట్టి ఎంత ఉపకారం చేశావు. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తే ఓ రకంగా ఏడుపు వస్తుంది. స్నేహానికి నిలువుటద్దం దావీదు, కృతజ్ఞతకు నిలువుటద్దం దావీదు. తండ్రిని మించిన తనయుడు మెఫీబోషెతు. యోనాతానే శ్రేష్టమైన క్యారెక్టర్ కలిగినోడంటే ఆ క్యారెక్టర్ని మించిన క్యారెక్టర్ కలిగినోడు మెఫీబోషెతు. చచ్చిన కుక్కలాగా నీ పాదాల దగ్గర పడి ఉంటానయ్యా అని దావీదు దగ్గర పడి ఉన్నాడు. ఎంత కృతజ్ఞత కలిగినోడో. మెఫీబోషెతు క్యారెక్టర్ అద్భుతం. సరే అయిపోయింది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు, ప్రాణభయంతో పారిపోతున్నాడు. ఆ పారిపోయే క్రమంలో సౌలు ఇంటిలో పనివాడు, మెఫీబోషెతు ఇంటిలో పనివాడు, యోనాతాను ఇంటిలో పనివాడు షేబా అనే ఒకడు దావీదు దగ్గరికి వచ్చాడు. చూడండి ఆ మాటలు. 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు నాతో కలిసి. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షేబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు వడలు, ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని షేబాను అడుగగా, షేబా గాడిదలు రాజు ఇంటి వారి ఎక్కుటకును, రొట్టెలు అంజూరపు వడలు పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తినగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడు అడిగాను. అందుకు షేబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములోనే నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతా నీదే అని షేబాతో అనగా, షేబా, నా ఏలినవాడా. పెద్దగా చెప్పండి. ఇక్కడ చివర ఒక చమత్కారపు మాట ఉంటుంది, భలే ఉందా మాట. నా ఏలినవాడా, రాజా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాను. మీరు ఎప్పుడైనా నమస్కారం పెట్టేటప్పుడు నమస్తే సార్ అంటారా? సార్ నమస్కారం పెడుతున్నాను సార్ అంటారా? చూడతాడు వీడంత మాయోడో అది ఇప్పుడైనా గుర్తుపట్టాలిగా. నేను నీకు నమస్కారం పెట్టుచున్నాను. నమస్కారం పెట్టేది కనపడేది కదా సార్. అమ్మ ఇట్లా నమస్కారం అంటే కనపడదా? మీరు కనపడకుండా నమస్కారం పెట్టేటట్టున్నారు సార్. ఇట్లా నమస్కారం పెట్టింది కనపడింది కదా. ఈడేమంటాడు చూడండి, నేను నీ నమస్కారం పెట్టుచున్నాను అంటాడు. విన్నారా? అసలు ఇంకొక మాట కూడా అంట, ఈ ద్రాక్షారస పడలు, రొట్టెలు,
ద్రాక్ష గెలలో ఎవరివై ఉండొచ్చు? ఏమండి, ఎవరివై ఉండొచ్చు? తన యజమానుడు ఉన్నాడే మెఫీబోషెతు, ఆ ఇంట్లోది వీడు తీసుకొని వచ్చి సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు చూసారా? సొమ్ము ఎవరిది? ఇప్పుడు ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేది ఎవరు? ఇదంతా ఇస్తున్నట్లు ఎవరు అనుకుంటున్నాడు? నేను ఇస్తున్నా అని ఇస్తా ఉంటే చూడండి, దావీదు అడుగుతాడు, నీ యజమానుని కొడుకు ఎక్కడా? రాజా, నీ కొడుకు నిన్ను తరవటం చూసి మెఫీబోషెతు తక్కువడా ఏం చేశాడో తెలుసా? తన ఇంటికి వెళ్ళి బెన్యామీలు వాళ్ళందరినీ కూడగట్టుకొని రాజ్యం మరలా తన వశమయ్యేటట్లుగా, తన తాత తిరిగి రాజు కదా, తన తండ్రి కావాల్సింది కదా, మరలా రాజ్యం తన చేతికి వచ్చేటట్లుగా కుయుక్తులు, తంత్రాలు, కుట్రలు పన్నుతున్నాడు రాజా అంటంతో చెప్పుడు మాటలు విన్న ఈ దావీదు, అక్క విన్నారా? చెప్పుడు మాటలు విన్న ఈ దావీదు వెంటనే అన్నాడు, మెఫీబోషెతు ఆస్తి అంతా నీదే కదా. అంటే సౌలు యొక్క ఆస్తి అంతా నీదే కదా. ఎవరు సౌలు? కీషు కుమారుడు. కీషు ఎవరు? భాగ్యవంతుడు. విన్నారా? భాగ్యవంతుడు అంటే చూడండి, కీషు భాగ్యవంతుడు. కీషే భాగ్యవంతుడైనప్పుడు 40 సంవత్సరాలు పరిపాలన చేశా సౌలు ఏమవుతాడు? ఏమండి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే చాలు, 1000 ఎకరాల పొలాలు ఉంటాయి. సహజంగా మనం చూసేది. ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఏ రేంజ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు? అంత తండ్రే భాగ్యవంతుడైతే ఈయన ఇంకెంత భాగ్యవంతుడై ఉంటాడు? అంటే ఓ రకంగా చెప్పాలంటే కోట్లాధిపతి మెఫీబోషెత్, ఉన్న ఆస్తి ఉన్న పాటున మెఫీబోషెత్ అంతా నీదే కదా అన్నాడు. దేన్ని బట్టి? ఎంతకీ మెఫీబోషెత్ ఆ కుట్ర చేశాడా లేదా? దావీదు రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు, అబ్షాలోము చనిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏం జరిగిందో అది చదివితే గుండెలు పగులుతాయి. 19వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. మరియు సౌలు కుమారుడుకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉతుకు కొనకయు నుండెను. ఎప్పటి వరకు? అరే చెప్పాలి సార్, ఎప్పటి వరకు? ఏం చేయలేదంట? కాళ్ళు కడుక్కోలేదు. అంటే స్నానమే చేయలే, షేవింగ్ చేసుకోవాలా. ఇంకో బాధాకరమైన విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? వేసుకున్న బట్టలను తీయలేదంట, బట్టలు ఉతుక్కోలేదంట. అంటే దావీదు పట్ల ఎంత ఆరాధికుడిగా బ్రతికాడో చూడండి, ఎంత ఆరాధికుడిగా బ్రతికాడో చూడండి. దావీదు పట్ల ఎంత కృతజ్ఞతా భావం మెఫీబోషెతు గుండెల్లో గూడు కట్టుకుందో చూడండి. కన్న కొడుకు ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తే దావీదుకి ఎలాంటి విపత్తు కలిగిందని ఆ వార్త విన్నప్పటి నుంచి స్నానమాడకుండా, చివరికి కాళ్ళు కూడా కడుక్కోకుండా, చివరికి బట్టలు కూడా ఉత్తుకోకుండా, గడ్డం చేసుకోకుండా పిచ్చోడు జుట్టు పెంచుకున్నాడు సార్. రాజా అడుగుతున్నాడు ఇప్పుడు రాజు. చూడండి, కత్తిరించుకొని కొయ్యి ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా, నాతో కలిసి చెప్పండి, రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమి అతన్ని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంతలు కట్టించి ఎక్కి రాజుతో కూడా నేను వెళ్ళేదనని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాను. ఇందాక సేబా అన్నాడు కదా, ఈ గాడిదలు నీకే అన్నాడు. ఎవరి ఆ గాడిదలో? ఆ గాడిదలకు గంత కట్టింది ఎవరు? అంజూరు పడలు ఎవరివి? రొట్టెలు ఎవరివి? ద్రాక్ష గెలలు ఎవరివి? ఇవన్నీ ఎవరు సిద్ధపరిచారు చెప్పాలి సార్. మెఫీబోషెతు వీటన్నిటిని సిద్ధపరిచాడు. కుంటోడు కదా, కాళ్ళు లేనోడు కదా, అని ఉంటాడు. సార్ మీరెందుకు సార్, నేను వెళ్ళి నేను ఇస్తా సార్, మీరు ఇచ్చారని చెప్తా సార్. ఇచ్చేది నేను కానీ పేరు మీదే కదా సార్. నాలాంటి ఈ పేదోడు రాజుకి అంత కానుక ఎక్కడీయగలుగుతాడు సార్, నేను అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్తా సార్ అనేసరికి పాపం మెఫీబోషెతు అని ఉంటాడు, ఎంత నమ్మకమైన సేవకుడు దొరికాడు నాకు, ఓకే కానిచ్చేయి అని పంపించాడు. ఆడక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేటు మార్చాడు, అడ్రస్ మార్చాడు,
పేర్లు మార్చాడు. ఇవంతా నేనే ఇచ్చాను అన్నాడు. రాజా, నేను కుంటివాడిని అన్న సంగతి వాడు ఎరిగి నా పనివాడు నన్ను మోసం చేశాడు. 25, 27, 28 అసలు దావీదు తలబగిలిపోయే మాట, తలగొట్టే మాట. ఏమంటాడు చూడండి. సేబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలిన వాడవను రాజునకు నీతో అబద్ధమాడిన, అయితే నా ఏలిన వాడవును రాజునకు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము. బాబా బాబా, దావీదుని గురించి అతనికి ఉన్న ఆ ఇమాజినేషన్, ఆ థాట్ చూడండి. అంటే ఇక్కడ చూడండి ప్రమాదం. దేవదూత లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా చెప్పుడు మాటలకు లోబడతాడు. అలాంటిది నీ బ్రతికెంత, నా బ్రతికెంత. ఎప్పుడు ఒకరిని గూర్చి ఎవడైనా నీ దగ్గర చెప్పుడు మాట చెప్పాడా, రై యూజ్లెస్ ఫెల్లో నోర్మే, ఇలాంటివి చెప్పకు. అన్నా నీ కీడు చేయబోతున్నాడన్నా, చేసుకొనిరా. వాడు ఉరికమ్మం తయారు చేస్తే రేపు వాడు ఆడే ఆ ఉరికమ్మం ఎక్కుతాడురా. వాడు గొయ్యి తెస్తే వాడే ఆ గొయ్యితులు తవ్వుతాడురా. పద్దాకలి చెవులు కొరుక్కునే కార్యక్రమాలు దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు. ఎన్నో సంఘాలు నాశనం అయిపోయేది ఇక్కడే, ఎన్నో సంఘాలు పతనం అయిపోయేది ఇక్కడే. ఈ చెప్పుడు మాటల వలన దేవదూత లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడా దారి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. మెఫీబోషెతు మాట్లాడిన మాట చూడండి. రాజునకు నీవు దేవదూత వంటి వాడవు. ఏంటంట? ఈ మాట వినటంతో దావీదుకి ఎట్లుండి ఉంటుంది? ఛీ, ఆయనేమో నన్ను దేవదూత లాంటి వాడు అన్నాడు. నేను చేసిన పని దయ్యపు పని, నేను చేసిన పని రైట్. ఆ తర్వాత అంటాడు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము. నెక్స్ట్ 28, నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడువను రాజునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా. బా, చచ్చిన వాళ్ళం సార్, ఇంకేం చంపుతావు సార్, చచ్చిపోయావు సార్. సౌలింట్లో ఎవరు మిగిలేరు? నేనే కదా, నేను కుంటోండి సార్, హవిటోండి సార్, నా ఇంటి వారందరూ మృతులు సార్. నీకు కీడు చేస్తామా? ఎవరున్నారని నీకు కీడు చేయగలిగేది? నేను, నాకు జనబలం ఉందా, ధనబలం ఉందా, కండబలం ఉందా, ఏ బలం ఉంది సార్? నీ భిక్ష మీద బ్రతికేవాడిని సార్, నేను నీ భిక్ష మీద బ్రతికేవాడిని. నా ఇంటి వారు మృతులై ఉండగా. నాకు ఆ మాట చదివేటప్పుడు ఏడ్పికరు. నా ఇంటి వారు మృతులై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అడుగగా, ఏం చేయాలో అర్థం కాక చూడండి. మహారాజు దావీదు, రాజు నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తుదువు? నీవును సేబాయు భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా. చూసారా, మనోడు కూడా ప్లేటు మారుస్తున్నాడు ఇక్కడ జోలి వెళ్ళను. ఎందుకంటే ఒక తప్పు చేసావంటే ఆ తప్పు నీ చేత 10 తప్పులు చేపిస్తుంది. జాగ్రత్త. ఒక పొరపాటు చేస్తే ఆ పొరపాటు నీ ద్వారా 10 పొరపాట్లు చేపిస్తుంది. అందుకని పొరపాటు రాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. సేవా ముందు నేను తలదించటమా? మెఫీబోషెతు ముందు నేను తలదించటమా? రాజు కదా, ఉంటుంది కదా ఎంతో కొంత. చెప్పండి, నా వైపు చూడండి. ఎంతో కొంత ఉంటుంది కదా. ఏంటది? అదే అహం ఉంటుంది కదా, ఎంతో కొంత. చూడండి, అక్కడ తగ్గకుండా అయ్యో ఇట్లా చేసావు, అన్యాయం చేశాను అనకుండా మరలా జరిగిపోయిన సంగతులు మాటికి ఎందుకు ఎత్తుతావు? ఇద్దరిని పంచుకోమన్నాగా. ఇద్దరిని పంచుకోమని ఎక్కడన్నావు సార్? నువ్వు ఒకనే కదా తీసుకోమందే. సరే, ఆ తర్వాత ఇది చేసి ఉంటాడు. మెఫీబోషెతు అన్న మాట చూడండి. అమ్మా, ఒక నాయకుడిని నమ్మితే అట్లా నమ్మాలి, ఒక సేవకుడి దగ్గర బ్రతికితే అలా బ్రతకాలి, ఒక నాయకుడిని వెంబడిస్తే అలా వెంబడించాలి. ఆ రాజు నాయకుడు అంత ద్రోహం చేసిన ఆ రాజుతో మెఫీబోషెతు మాట్లాడుతున్న మాట 30వ వచనం. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చును.
నెక్స్ట్ అంతయు తీసుకొని వచ్చును. ఏమన్నాడు? రాజా ఆ సగం కూడా నాకు ఎందుకు రాజా, అంతా తీసుకొచ్చి రాజా, తీసుకోవచ్చు రాజా. మరి అంతా అడిగిస్తే నీ బ్రతికేంటి మెఫీబోషెతు? నువ్వు ఉన్నావు కదా సార్ నాకు, నువ్వు ఉన్నావు కదా సార్ నాకు, నువ్వు ఉన్నావు సార్, నేను చూసుకుంటా బ్రతుకుతా. ఒక నాయకుడిని వెంబడించే శిష్యులంటే అలా బ్రతకాలి. నువ్వు నాకున్నావు సార్, నీ దగ్గర నేను బ్రతుకుతా సార్, ఇంతకు మించి నాకేం కావాలి? దావీదు ఓ సరి అయిన నాయకత్వంలో ఇక్కడ ఓడిపోయాడు. మంచి నాయకుడు నంబర్ 1 పనే విశ్రాంతిగా ఉండాలి. నంబర్ 2 పనిలో గోప్యత ఉండాలి. నంబర్ 3 పనిని పరీక్షించాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి రాత్రంతా మైదానంలో తిరిగి ప్రాకారాలు పడిపోయాయా లేదా అనేది పరీక్షించిన తర్వాత ఆ తర్వాత స్టెప్ వేశాడు. నెక్స్ట్ సెషన్లో విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా చెప్పుడు మాటలు విన్నట్లుగా గుర్తుంటే పశ్చాత్తాపడు. సోమరితనం, నిద్రపోతనం, తిండిపోతనం, ఎప్పుడు సుఖాన్ని కోరుకునే మనస్తత్వం ఉంటే పశ్చాత్తాపడు. అందరూ మోకరించుదాం.